దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో మరొకసారి శక్తి కలిగిన బలమైన నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు కృపను అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు రాత్రి తీతు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాల వరకు ఉన్న సంగతులన్నిటిలో నుంచి నాయనా మీరు మాతో మాట్లాడి నీ వాక్కును ఆత్మను పంపి మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామ ఘనత కొరకై ఈ మహిమ కలిగిన పరిచర్యలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ కూడా పవిత్రపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి విశ్వాసము ద్వారా అడిగినవన్నీ పొందుకోవడానికి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయడము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయడము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న, మనందరం కూడా తీతు పత్రిక ధ్యానాలను మనందరం నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించును గాక. ఆమేన్. మంచిది నాన్న, మనందరం తీతు పత్రికను ప్రభు దగ్గర మనందరం నేర్చుకుంటున్నాం. నాన్న బైబిల్ ఇవ్వండి. తీతు పత్రిక మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం నేర్చుకుంటున్నాము. ఇప్పటికి 3 సెక్షన్లు అయిపోయినాయి. ఇది 4వ సెక్షను మనం ప్రభు దగ్గర నేర్చుకుంటా ఉన్నాము. ఇందులో ప్రాముఖ్యంగా మొదటి సెక్షన్లో మనందరం కూడా అసలు తీతు ఎవరో, తీతు గురించి జీవ గ్రంథంలో ఏమి రాయబడిందో మొదటి సెక్షన్లో మనందరం కూడా నేర్చుకున్నాము. అలాగే 2వ సెక్షన్లో ఈ తీతు పత్రిక 3 అధ్యాయాల్లో 7 సంగతులు రాయబడినట్లుగా మనం చూసాం. ఈ 3 అధ్యాయాలు అన్ని కలిపి 7 విషయాలు రాయబడినట్లుగా మనం చూసాం. 3వ సెక్షన్లో మనం 1వ వచనం నుండి 4 వచనాల్లో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇది 4వ సెక్షన్. మీలో ఎవరైనా ఒకవేళ గత కాలంలో ఈ 3 సెక్షన్లు వినకపోతే మరొకసారి వెనక్కి వెళ్ళి వినండి. ఇది 4వ సెక్షను. వింటున్నప్పుడు చక్కగా కంటిన్యూటీ మీకు అర్థమవుతుంది. తేటగా ప్రభు మనతో మాట్లాడతారు. చూడండి అన్న, తీతు పత్రిక చాలా అద్భుతమైన పత్రిక. ఇందులో దేవుని సంకల్పం అంతా కూడా తెలియచేస్తుంది ఈ పత్రిక. అందులో ప్రాముఖ్యంగా 1వ వచనంలో నుండి 4 వచనాల్లో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా దేవుని సంకల్పం అంతా, ఆయన ఏర్పాటు, ఆయన పిలుపు, ఆయన మనకిచ్చినటువంటి నిరీక్షణ, భక్తి, పరిశుద్ధత, అన్ని విషయాలు దేవుడు మనకి అనుగ్రహించాడు. అంటే ఈ తీతు పత్రిక చదివినప్పుడు ఒక మనిషికి గుండె ఎంత విలువైందో ఈ పత్రిక కూడా అంత విలువైంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పత్రిక ఎంత విలువైంది అని అంటే ఒక గుండె లాంటిది. ఒక మనిషికి గుండె ఎంత విలువైందంటే ప్రతి అవయవానికి బ్లడ్ సర్క్యులేషన్ చేస్తూ ప్రతి అవయవంలో జీవాన్ని తీసుకొచ్చినట్లుగా మనకి ఈ పత్రిక కూడా 1వ వచనం నుంచి 4 వచనాలు మన దేహం మొత్తానికి ఒక చక్కటి జీవాన్ని తీసుకొచ్చేటువంటి దేవుని సంకల్పం అంతా కూడా ఇందులో చూడొచ్చు. ఇది నిజంగా దేవుడు మనలను ప్రేమించి మాట్లాడుతున్నట్లుగా మనందరం గుర్తించగలిగితే ఇది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
చాలా మంది జీవితాల్లో వాక్యమునందు సంతోషం లేని వారై ఉన్నారు. ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట రాయబడింది. ఆ మాట చదువునానా? విందునని నేను ఎవరితో చెబుదును? 9వ వచనమా? ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను? విందురని నేను ఎవరితో మాట్లాడేది? ఎవరికి సాక్ష్యం ఇచ్చదను? నేను ఎవరికి సాక్ష్యం ఇస్తాను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక. వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. ఇప్పుడు చూడండి, యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. చూసారా? చాలా మంది జీవితంలో వాళ్ళు తెలియకుండా దేవుని ఉగ్రతకి, శాపానికి గురైపోయారు. ఎలాగా అంటే దేవుని వాక్య విషయంలో సంతోషం లేదు. దేవుని వాక్యానికి అది కొన్ని కార్యాలు చేయడానికి అధికారం ఉంది. పాపిని పరిశుద్ధుడిగా చేస్తుంది, మనసును స్వస్థపరుస్తుంది, ప్రాణాత్మ దేహ శరీరాలను దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపరచగలదు. ఎంత ఘోర పాపినైనా కనికరించి రక్షించగలిగినటువంటిదే. ఈ రోజుల్లో మనకున్న ధీమా ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనేటువంటి ధీమా ప్రమాదం. చాలా మంది ఈ విషయాల్లో గుర్తుపట్టకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని రాయబడింది. ఈ విశ్వాసం లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా జైన్ జీవితంలో నడిపిస్తుంది అనే సంగతి గుర్తుపట్టాలి. వింటారు కానీ నమ్మరు. నమ్మకుండా నిన్ను మోసం చేయటం అనేది నీకు పట్టినటువంటి బలహీనత. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు తన వాక్కును పంపి మాట్లాడుతున్నప్పుడు చాలా మందిలో వాక్యం అంటే నిర్లక్ష్యం ఎక్కువ. వారు వినక త్రోసివేశారట. దేవుని వాక్యాన్ని ఈరోజు వింటే నీకు జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, వివేకం వస్తుంది, మంచితనం వస్తుంది, క్షమించే మనసు వస్తుంది, ఓర్చుకునే మనసు వస్తుంది, తగ్గించుకునే మనసు వస్తుంది. దయచేసి దేవుని మాటకు విలువిచ్చి బతకండి. మనుషుడు రొట్టె వల్ల బ్రతకడు, దేవుడు తన నోటి మాట ద్వారా బ్రతికిస్తాడు. చాలా మంది జీవితాల్లో అర్థం కాదు. నువ్వు ఇంకోసారి ఇక్కడ లేచి వెళ్తే మాత్రం నువ్వు రావద్దు, నువ్వు బయటకు వెళ్ళి, నువ్వు డ్రమ్ము కూడా కొట్టొద్దు, నాకు పిచ్చి వేషాలు వేయద్దు. జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో దేవుని యందు సంతోషించటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైందంటే అంత విలువైంది. ఈ రోజుల్లో ఒక పాపిని నిత్యము బ్రతికించేది దేవుని యొక్క వాక్యం. నేను దేవుని యొక్క వాక్యం గురించి నేను మాట్లాడడానికి కాదు, కానీ అపోస్తులుడైన పౌలు తీతుకి దేవుని ఆత్మ ద్వారా రాసిన పత్రికను ధ్యానం చేయడానికి మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాం, నేర్చుకుంటున్నాం. ఈరోజు నిజంగా ఈ మాటలు ప్రకటిస్తున్నందుకు నేను ఎంతో ధన్యుడని నేను సంతోషిస్తున్నాను నా హృదయంలో. నిజంగా అండి, వాక్యాన్ని బట్టి ఆనందించే వారికి దేవుడు జయ జీవితం ఇస్తాడు. చాలా మందిలో ఈ స్వభావం ఉండదు. వాక్యం ఏం చెప్తున్నారో మనసు పెట్టరు. వాక్యం దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ విలువంతటిని మనం చూద్దాం, నేర్చుకుందాం. ఈరోజు కొంచెం ఆలస్యమైనా కూడా కొద్దిగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. చదువునానా? 1వ అధ్యాయం 1వ వచనం, తీతు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4 వచనాలు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుందాం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును. మొదటి మాట విన్నప్పుడే మీ ప్రాణం, ఆత్మ, దేహ శరీరాలు ఆనందించాలి. చూద్దాం, ఆ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుందాం. చదువునా? దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన నిత్య జీవము
నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయునది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు. ఇప్పుడు చూడండి, ఈ మాట చాలా విలువైంది. అబద్ధమాడనేరని దేవుడు. అందరూ ఒకసారి చెప్తే బాగుంటుంది ఆ నోటితో. ఒకసారి చెప్పండి, అబద్ధమాడని దేవుడు. నిజంగానే మీరు ఈ లేఖనాల్లో వినేటువంటి విషయాలన్నీ కూడా అన్నిటికీ ఆధారం అబద్ధమాడని దేవుడు. దేవుడు తన స్వభావాన్ని దాటి ఏ పని చేయలేడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు సాతాను యొక్క రహస్యపు యుద్ధాన్ని ఈరోజు మనం బట్టబయలు చేసి నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భూమండలం మీద ఒక విషయం చాలా మందికి అర్థం కాకుండా మరుగ్గా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దైవజనుడు చెప్పి దాన్ని ఓపెన్ చేయకపోతే చాలా మందికి తెలియదు, గ్రహించుకోలేరు. ఎవరు ఎక్కడ ఎలా మోసగించబడుతున్నారు అనేది గ్రహించుకోవడం చాలా కష్టం. దయచేసి ఈరోజు రాత్రి చాలా విలువైన విషయాల్ని మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చూడండి, మొట్టమొదట ఈ వచనాలు 4 వచనాలు ఒక గుండెకాయని చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ 4 వచనాల్లో అన్ని గొప్ప సంగతులు ఇంట్రడక్షన్లోనే లేకపోతే ప్రారంభ వచనాల్లోనే రాయటం జరిగింది. మళ్ళీ ఒకసారి చదువునానా. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును. ఇప్పుడు చూడండి, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుని యొక్క దాసుడు పనేంటో, దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడో, ఏ పనులు చేయాలో చెప్తున్నాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని దాసుడు ఏ పనులు చేయాలి, ఏ పనుల కొరకు ఎన్నిక చేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని పౌలు చెప్తున్నాడు. పౌలు ఎవరో చెప్తున్నాడు, నేను దేవునికి దాసుడిని, నేను ఒక స్లేవ్ని, నేను ఒక పనివాడిని అని చెప్తున్నాడు. ఇక్కడ మనం లాస్ట్ సెక్షన్ లో మనం చెప్పుకున్నాం, దేవుడు అనే పదంతోనే ప్రతి విషయం ప్రారంభించబడింది. ఇప్పుడు మొదటి విషయంలో దేవుడు అని ప్రారంభించి ఏ మాట చెప్తున్నాడంటే, ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము అని రాశాడు. ఇక్కడ చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు లోకంలో ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు అనేది తెలియదు. అంటే ఏర్పరచుకున్నవారంటే ఎవరు అనేది తెలియదు. ఈ ఏర్పరచుకున్న వారి దగ్గర అంటే విశ్వాసం ఉంటుందంట. ఆ విశ్వాసము నిమిత్తం అంటే ఇప్పుడు క్రీస్తు దాసుడు అపోస్తలుడైన పౌలు దేవుడు ఏర్పరచుకున్న వారి యొక్క విశ్వాసము నిమిత్తము అపోస్తలుడుగా, దాసుడుగా, పనివాడిగా అప్పగించుకొని సేవ చేస్తున్నాడు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మిస్గైడ్ ఒక దైవజనుడు మీ కొరకు నియమించబడినప్పుడు, ఒక దైవజనుడు ద్వారా దేవుడు చేసే ఆ సంకల్పం అంతా, మన పట్ల ఆయనకున్న సంకల్పం అంతా చూడొచ్చు. మొట్టమొదట దేవుడు ఏం చేస్తాడంటే, ఏర్పరచుకున్న వారి యొక్క విశ్వాసం నిమిత్తమై. అంటే ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏర్పరచబడిన వాళ్ళంటే ఎవరెవరో మనకు తెలియాలి. దేవుడు ఎవరెవరిని ఏర్పరచుకుంటాడు. ఇప్పుడు మనందరం సంఘంలో కూర్చున్నాం, మనందరం ఏర్పరచబడిన వాళ్ళమా కాదా ఎక్కడ తెలుస్తుంది? ఏర్పరచబడిన వాళ్ళు అంటే ఎవరు? వాళ్ళ దగ్గర విశ్వాసం ఉండదంట. ఆ విశ్వాసం నిమిత్తమై అంటే ఏర్పాటులో ఉన్న వారిని దేవుడు పిలిచాడు. పిలిచిన వారి యొక్క విశ్వాస విషయమై వాళ్ళందరినీ కాపాడడానికి, వాళ్ళందరినీ నడిపించడానికి దైవజనుడు నియమించబడ్డాడు అపోస్తలుడైన పౌలు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నిత్య జీవమును నిరీక్షణతో కూడిన భక్తిని ఆధారముగు
సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. చూడండి, ఒక దైవజనుల్లో ఉన్నటువంటి అనుభవ జ్ఞానం అంట నిత్య జీవమును నిరీక్షణతో కూడిన భక్తిని సత్య విషయంలో అనుభవ జ్ఞానము కలిగిన వాళ్ళ నుండి నడిపిస్తారు. అంటే ఒక దైవజనుడు ఒక సంఘానికి నిరీక్షణ, నిత్య జీవం గురించిన సంగతులు, భక్తిని గురించినటువంటి సంగతులు చెప్పాలంటే సత్య సంబంధమైన విషయాలు అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? సత్యము అనంటే వాక్యము, ఆయన వాక్యము సత్యము, ఆత్మ సత్యము, కృపావరాలు సత్యము, ఆయన ఇచ్చిన బాప్తిస్మము సత్యము, నీటి బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము, అగ్ని బాప్తిస్మము, 3 బాప్తిసాలు పొందాలి. దేవుడు తన సువార్త ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు సంఘానికి ఏ ఏ కార్యాలు చేస్తాడో ఎవ్వడికి అర్థం కాదు. సత్య విషయంలో అనుభవ జ్ఞానం అంటే ఏంటి అంటే వాక్యములో వాక్య ప్రకారంగా జీవించినప్పుడు అందులో ఉన్న అనుభవ జ్ఞానము చేత దైవజనుడు మీకు ముందు మాదిరిగా నడిపించబడతాడు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే ఏంటి? సత్యం అంటే దేవుని యొక్క వాక్యం, సత్యం అంటే ఆత్మ. ఇవన్నీ రిఫరెన్స్ లేదండి, సమయం లేదు కనుక కొంచెం ముందుకు వెళ్తున్నాను నేను, దయచేసి అర్థం చేసుకో. ఇప్పుడు మనందరికీ అర్థం కావాల్సింది ఏంటి? సత్య విషయమైన అనుభవ జ్ఞానం ద్వారా దైవజనుడు ఏం చేస్తాడు అని అంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ, భక్తి, ఇవన్నీ కూడా విశ్వాస సంబంధమైన దేవుని పిల్లల్ని దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి దేవుని పిల్లల్ని కాపాడుతూ ఉంటాడు, లేకపోతే సిద్ధపరుస్తూ ఉంటాడు ప్రభు రాకడ కొరకు, లేకపోతే ప్రభు రాకడలో ఆయన ప్రభుని ఎదుర్కోవడానికి. అంటే ఒక దైవజనుడు ఎంత బాధ్యత కలిగిన వాడైంది, మాదిరి చూపించాలి. ఒక మాదిరిని కనబరచడం అంటే అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఎందుకు ఇంపార్టెంట్ అనేది, ఎందుకు ఒక గుండెకాయతో నేను పోల్చాను అనేది ఈరోజు మనకు అర్థం కాకపోతే నిజంగా చెప్తున్నాను, ఈ కాంటెక్స్ట్ లో ఉన్నటువంటి విషయాలు కనుక గ్రహించుకోకపోతే చాలా ప్రమాదం. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. గుండె దగ్గర నుంచి నరాలకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోతే ఎక్కడ ఏ ప్రాంతంలో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదో ఆ ప్రాంతం అంతా పాడైపోద్ది, కుళ్ళిపోద్ది, డ్యామేజ్ అయిపోద్ది, మంటలు వచ్చేస్తాయి, సురుకుపోట్లు వచ్చేస్తాయి, పుండులు వచ్చేస్తాయి. గమనించండి. అంటే ఈ తీతు పత్రికలో మొదటి 4 వచనాల కంటెంట్ అంతా కూడా మనం గ్రహించుకోకపోతే చాలా దెబ్బతింటాం అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. అంటే ఈ 3 అధ్యాయాలు చదువుతావు కానీ అన్ని విషయాలు నీకు అర్థం కావు. ఈ రోజుల్లో ఒక్క అధ్యాయం అర్థం అవుతుందా అని ఎవరు నన్ను అడిగితే, మీలో ఎవరు నన్ను అడిగితే చెప్తారండి, రాజయ్య, కృపారాజ్, ఇప్పుడు నిన్ను ఒక అధ్యాయం అర్థమైందని అడిగితే చెప్తావా? ఇప్పుడు నీకు అర్థమైందో లేదో దైవజనుడు నిన్ను అడిగితే తెలిసింది. సార్, ఒక అధ్యాయం చదివి ఒక అధ్యాయం అర్థం చేసుకోగలవా? శైనమ్మ, ఒక అధ్యాయం చదివి ఒక అధ్యాయం అర్థం చేసుకుంటారా? ఎందుకు పనికిరారండి మీరు? దేనికి పనికిరారు? ఊరికే అదేదో పెద్దలు అంటారు చూసారు, విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు, భూమి మీద మెతుకులు అన్నం వృధా అవుతాయి అన్నట్టుగా పుట్టారు మీరంతా. వేరే దానికి పనికిరారు. నిన్ను సృష్టించిన నీ దేవుడు నీతో మాట్లాడితే నీకు అర్థం కావట్లేదంటే నేనేం చేయాలి? నీ దేవుడి జ్ఞానం నీకు అసహ్యంగా ఉందంటే నేనేం చేయాలి? ఎన్ని సంవత్సరాలకు అర్థమవుతుంది ఒక విషయాన్ని ధ్యానం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇప్పుడు నీ వయసు ఎంత? మీ వయసు ఎంత చెప్పండి. సంఘంలో ఉన్న పిల్లలందరూ అడుగుతున్నా, మీ వయసు ఎంత? ఎంత వయసు వచ్చింది? ఒక్క అధ్యాయంలో అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే ధ్యానం ఎప్పుడైనా ఉండాలి మీ జీవితంలో? పరలోకం వెళ్ళో గుర్తుపెట్టుకోండి. మీ కొవ్వు మీకు అడ్డం పడి మిమ్మల్ని సర్వనాశనానికి అప్పగిస్తుంది. నాకైనా మీకైనా
4 వాక్యాలు చెప్పినంత మాత్రం నేనేం తప్పించుకోవడానికి ఏం లేదు. నాకైనా అదే ట్రీట్మెంట్, మీకైనా అదే ట్రీట్మెంట్. ఇప్పుడు ఒక దైవజనుడు నిన్ను పరీక్షించాలి, కనీసం దైవజనుడు పరీక్షించడానికి చూపిస్తారా మీరు? పెద్దోళ్ళు అయిపోయారు, తెలివితేటలు పెరిగిపోయి మీకు పట్టజాలని నోరు మిమ్మల్ని చూసి మీరు దేవుని పిల్లలను చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. నాకు ఏదైనా ఒక మాట అడిగితే సమాధానం చెప్తారా? దేవుని జ్ఞానం లేకపోయినా మమ్మల్ని మా పిల్లలంటే మేము ఊరుకుంటాం అన్నట్టుగా ఉన్నారు జనం. కొద్దిగా దేవునికి భయపడండి. ఊరికే మీ పిచ్చి మైండ్ చూసి ఊరికే ముడుచుకోమాట. పెద్ద చిన్న గౌరవం, మంచి మర్యాద నేర్చుకోండి. నోరు కూడా దెబ్బతినే కాలం వస్తుంది. దేవుడు దీర్ఘశాంతం కలిగినాడు, ఊరికే ఓర్చుకుంటాడు. ఆయన ఓర్చుకొని క్షమిస్తున్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మన ప్రవర్తనకి జడ్జిమెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నీ నోటి మాటలను బట్టే నువ్వు మంచోడు చెడ్డోడు తేలిపోద్దని వాక్యం చెప్తుంది. చూసారు ఎప్పుడన్నా? ఎక్కడుంది? మత్తయి చూడండి 11:36, 26 ఎక్కడ ఉంటుంది చూడండి. 11, 12 ఉంటుంది చూడండి. మత్తయి సువార్త చదవండి. అవసరాలు కొన్ని మాటలు చదువుకోవాలి, తప్పదు మరి. 12:31 అండి. చదవనా? 37. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు. ఇప్పుడు చూడు, నీ మాటలు ఒక తీర్పులోకి వెళుతున్నాయి. గుర్తుపెట్టుకుంటున్నారా? అర్థమైందంటారా? చదువున్నాను మరొకసారి. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు. తీర్పు పొందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు. గమనించారా నాన్న? 36 నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసింది. ఏం చెప్తారు? దేవుని వాక్యం దైవజనుడు మాట్లాడితే నీకు ఇష్టం ఉండదు, వినవు, గ్రహించుకోవు. వాక్య విషయంలో సంతోషం ఉండదు. నేనేం చేస్తే బాగుంటుందంటావు? తీర్పులోకి వెళ్ళి ఆరని అగ్నిలో కాల్చబడ్డానికే పుట్టారా ఏంటి మీరు? కొద్దిగా పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నారు. కొంచెం తల్లిదండ్రులతో మాట్లాడే విధానం, పెద్ద చిన్న వాళ్ళతో మాట్లాడే విధానం నేర్చుకోండి. ఊరికే ఓవర్ఫ్లో అవ్వద్దు. తీర్పు జరుగుతుంది, భయపడిపోతే ఎలాగా? కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. మిమ్మల్ని నేను బతిలాడుకుంటున్నాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు తీతుకి పరిశుద్ధాత్ముడు తీతు పత్రిక రాస్తున్నప్పుడు మొట్టమొదటి కంటెంట్ ఒక మాట రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును అని రాశాడు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఏర్పరచుకున్న వాడంటే ఎవరు? దేవుడు ఎవరెవరిని ఏర్పరచుకుంటాడు? ఎలా తెలిసింది మీకు? చెప్పండి. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, తీతుకు పౌలు ఏం చెప్పడానికి ఈ మాట రాసి ఉంటాడు? నేనేమనుకున్నానంటే, తీతు మనందరం కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, దేవుడు మనకు ఒక పని బాధ్యత ఇచ్చాడు, పని చేసుకుంటున్నాం, కష్టపడి సువార్త ప్రకటిస్తున్నాం. ఇదంతా దేనికి అనంటే, దేవుడు ఖాళీగా లేడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము దేవుడు నన్ను నియమించాడు. గుర్తుపడుతున్నాడా? అంటే దేవుడు ఖాళీ లేడు. ఆయన ఏం చేస్తున్నాడు? తన ప్రజలను ఏర్పరచుకున్న వారిని పిలుచుకుంటున్నాడు. పిలుచుకున్న తర్వాత వాళ్ళకు ఒక విశ్వాసాన్ని ఇస్తున్నాడు.
జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాన్న లైవ్ లో ఉన్న వాళ్ళకి వాక్యం వినపడుతుందా? ఏదో ఉంటే లైవ్ లోనే మాట్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు పౌలు ఈ మాటలు చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? అంటే ఒక దేవుడి యొక్క సంకల్పాన్ని పౌలు చూస్తున్నాడు. పౌలు చూస్తూ ఏమన్నాడంటే, దేవుడు ఏర్పరచుకుంటున్నాడు కొంతమందిని. ఆయన ఏర్పరచుకున్న పిల్లలు విశ్వాసం కలిగి నడిపించబడుతున్నారు. వాళ్ళకు ఒక నిరీక్షణ, వాళ్ళకి భక్తికి ఒక ఆధారం, సత్యవాక్యంలో ఉన్న అనుభవ జ్ఞానాన్ని వాళ్ళకి బోధించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే తీతుకి దేవుని సంకల్పాన్ని ఎలా చెప్తున్నాడో చూడండి. మనం ఎందుకు సువార్త ప్రకటించి, మనం ఎందుకు ఇంత కష్టపడి, మనం ఎందుకు ఇంత ప్రయాసపడి, మనం ఎందుకు ఈ జీవితం చేస్తున్నాము? సువార్త ప్రకటిస్తూ, దేవుని ప్రేమను పంచుతూ, నిందించబడి, అవమానించబడి, బాధపడి ఎందుకు మనందరం కూడా ఇబ్బంది పడుతున్నాం? కారణం ఏంటి? ఎందుకు ఇబ్బంది పడుతున్నాం తెలుసా? ఇప్పుడు పౌలు తిమోతికి ఏం చెప్పదలుచుకున్నాడంటే, దేవుడు తన ప్రజల పట్ల ఆయన సంకల్పంలో అందరినీ ఏర్పరచుకుంటున్నాడు, పిలుచుకుంటున్నాడు. నమ్మి విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ మనం నిరీక్షణ కలిగి నిత్య జీవం కొరకు సువార్త ప్రకటించి మనం సిద్ధపడాలి. ఇదేనండి. అందుకొరకు దేవుడు మనల్ని ఒక పన్నవుడిగా, దాసుడుగా దేవుడు ఎందుకు చేసుకున్నాడు? మనందరం ఒక సంకల్పం నిమిత్తం పనిచేస్తున్నాం. ఏంటో సంకల్పం నిమిత్తం పనిచేసేది దేని కొరకు పనిచేస్తున్నాం అంటే, ప్రజలందరికీ రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, దాని కొరకు మనం ప్రయాసపడుతున్నాం. అంటే మన కొరకు మనం బ్రతకడానికి కాదు. ఒక దైవజనుడు తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు బ్రతకడం కాదు. దయచేసి చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక దైవజనుడు దేని కొరకు ప్రయాసపడాలి? ఎందుకొరకు నిందలు, అవమానాలు, ఎందుకొరకు బాధ, ఎందుకొరకు దిగులు, ఎందుకొరకు అవమానాలు? మీకు వాక్యం చెప్పి, దేవుని సంకల్పం అంతా చెప్పి, మీ చేత మేము ఎందుకు తిట్లు తినాలి? మీ తిరుగుబాటులు మేము ఎందుకు భరించాలి? మీ తిరుగుబాటులు మీ ఇంట్లో వాళ్ళే భరించట్లా, మేము ఎందుకు భరించాలి? కారణం ఏంటో తెలిసిన? మా గుండెల్లో ఒక భారం ఉంది. ఏంటో తెలిసిన? దేవుడు ఆయన ఖాళీగా ఉండట్లేదు. ఆయన తన ప్రజలను ఏర్పరచుకొని వాళ్ళ రక్షణ కొరకు ఆయన కష్టపడుతున్నాడు. ఆయన సంకల్పంలో పౌలుని, తీతుని ఏర్పరచుకున్నాడు. కనుక దేవుని సంకల్పం అంతా ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయన సంకల్పం అంతా ప్రతి ప్రజల్లో నెరవేర్చబడడానికి ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. అందుకనే మనం ఎన్ని నిందలైనా, శ్రమలైనా, అవమానాలైనా భరించాలి. అర్థమైందండి? అందుకనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, వేరొక దాని నిమిత్తం కాదు అని స్పష్టంగా ఈ రోజున తీతుకి ఈ పత్రిక రాయడం మొదలుపెట్టాడు. అందుకనే మొట్టమొదట దేవుడు అనే మాట ప్రారంభించిన తర్వాత, అంటే మనుషులందరి కొరకు ఆయన తన సంకల్పాన్ని నెరవేరుస్తూ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. చెవిగల వారు విందురు గాక. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక మనిషి కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు దేవుడు తన సంకల్పం అంతా మన జీవితంలో నెరవేర్చడం కొరకు ఆయన లేచి పని చేస్తున్నాడు. ప్రజలందరినీ ఏర్పరచుకుంటున్నాడు. ప్రజలందరిలో కొంతమందిని పాస్టర్స్ గా ఏర్పరచుకుంటున్నాడు, కొంతమందిని ప్రవక్తలుగా ఏర్పరచుకుంటున్నాడు, కొంతమందిని అపోస్తులుగా ఏర్పరచుకుంటున్నాడు, కొంతమందిని కాపరులుగా ఏర్పరచుకుంటున్నాడు, కొంతమందిని సువార్థికులుగా ఏర్పరచుకుంటున్నాడు. నేనేమంటానంటే, ఒక ఏర్పరచుకున్న వారి విశ్వాసము అనే మాటకి
చాలా మందికి అర్థం తెలియదండి. మీకు నిజం చెప్పనా, చాలా మంది దుర్బోధకులు ఏమంటారు తెలిసిన, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడండి, మిమ్మల్ని కాదు. దేవుని సంకల్పం అంతా ఎరగకుండా చాలా మంది సేవకులు, లేకపోతే చాలా మంది కొంతమంది సంఘాల్లో సింగర్స్, లేకపోతే సంఘాల్లో ప్రవచించేవాళ్ళు, లేకపోతే సంఘాల్లో రకరకాలు ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఎలా ఉంటారో తెలిసిన, శబ్బాష్ బిడ్డ అది అట్టున్నారు, గుడ్, శబ్దం బయటకు రాకుండా కొట్టాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనందరికీ అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, కొంతమందిని ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకుంటాడు. ఇప్పుడు చూడండి, అబద్ధ బోధకులు ఏం చేస్తూ ఉంటారో చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. అబద్ధ బోధకులు ఎలా ఉంటారంటే, మమ్మల్ని ప్రత్యేకంగా పాటల కొరకు ఎందుకు చేసుకున్నాడండి, మేము ఏర్పరచబడిన వాళ్ళం అంట. కొంతమంది ప్రవచించే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది సహోదరులు ఉంటారు, రకరకాలుగా ఉంటారు ప్రజలు, సంఘం. వీళ్ళందరూ ఎవరి మట్టుకు వాళ్ళు ఏమనుకుంటారు తెలిసిన, దేవుడు మమ్మల్ని ఎందుకు చేసుకొని పిలుచుకున్నాడు కాబట్టి, మమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు కాబట్టి దేవుడు మాకు యోగ్యత ఇచ్చాడండి అంటారు. మీకు విషయం చెప్పినా చాలా మందికి తెలియదండి. సంఘంలో బోధ చేసేటప్పుడు కూడా మీరు వేరు మేము వేరు అన్నట్టుగా బోధ చేస్తూ ఉంటారు. నేను చెప్పనా, దేవుని సంకల్పంలో ప్రజలందరి కొరకు ఆయన ఏర్పరచుకొని పిలుచుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఈ విషయాలు తెలియదు. అబద్ధ బోధకులకు అసలు తెలియదండి. మీరు ఇంతే, మీరు దీనికోసమే నియమించబడ్డారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కాదు, దేవుని సంకల్పంలో ప్రజలందరి పట్ల ఏ ఏ విషయాలు ఉన్నాయో చూడండి. నేను కొన్ని విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం చదవన్నా, ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయము 6వ వచనం చదవన్నా, 6 నుంచి చదవచ్చు. చదువునా. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఇప్పుడు చూడండి, మీరు ఎవరో తెలిసిన, దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి మీరు జనం. మీ గుండెల్లో రాసుకోండి ఇవన్నీ. అంటే ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. అందరినా కొంతమందినా? ఒక జాతిని అందరినీ ఏర్పరచుకున్నాడు. అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తిలో నుండి ఒక జాతి ప్రజలందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. అందరినా, పిల్లల్ని, పెద్దలు, అందరూ అంటే ఎవరెవరు వస్తారు? పిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, యవనస్తులు వస్తారు, అందరూ వస్తారు, వృద్ధులు వస్తారు, స్త్రీలు వస్తారు, పురుషులు వస్తారు, అందరూ వస్తారు. కంటిన్యూ చేయనా? నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఇప్పుడు చూడండి, దేవునికి స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తారమైనటువంటి జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. చూసారా, మీరు ఇతరుల ప్రజల కంటే ఇశ్రాయేలు ప్రజలు గొప్పోళ్ళని, వాళ్ళు బలవంతులని, లేకపోతే అందగాళ్ళని, సొగసైన వాళ్ళని దేవుడు ఎన్నిక చేసుకొని ఏర్పాటు చేసుకోవాలా? మీరు మంచోళ్ళని ఏర్పాటు చేసుకోవాలా? మరి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఇష్టం. నేనేమంటానంటే, ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని ప్రేమిస్తాడు, ఆయన ఎవరిని ద్వేషిస్తాడో వాళ్ళని ద్వేషిస్తాడు. ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే దేవుడు స్వార్థపరుడా? అట్లా రాదు. అంటే దేవుడు అన్యాయస్తుడా? అంటే ఒక తెగని, ఒక ప్రజల్ని, ఒక గుంపుని ఎన్నిక చేసుకొని మిగతా ప్రజల్ని, మిగతా దేశస్తుల్ని తక్కువ చూపు చూస్తాడా? వాళ్ళు పనికిరారని అంటాడా? అందుకని దేవుడు మాట్లాడుతాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరేదో మంచోళ్ళని, మీరేదో బలవంతులని నేను మిమ్మల్ని ఏర్పరచుకోవాలా?
ఆయన సంకల్పంలో ఎవరిని ఏర్పరచుకోవాలో ఆయన ఏర్పరచుకుంటాడు. ఆయనకి సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన ఇష్టం. ఒక మనిషిని కుంటువాడిగా పుట్టించడం ఆయనకి ఇష్టం. ఒక మనిషిని గుడ్డివాడిగా పుట్టించడం ఆయనకి ఇష్టం. ఆయన సంకల్పంలో ఎవరిని ఎలాగ నిర్మించాలో ఆయనకి తెలుసు. ఆయన ఆలోచనని ఎవరు కాదు అని చెప్పడానికి వీల్లేదు. ఆయనకు సర్వాధికారం కలిగినటువంటి మహాదేవుడు ఆయన. కొండొచ్చి కొమ్మరవానితో నువ్వెందుకు నన్ను ఈ రూపం ఇచ్చావు, ఈ ఆకారం ఇచ్చి నన్ను చేసావని అడగలదా? అడగలేదు. కొమ్మరవానికి అధికారం ఉంది. గమనించారా? కొమ్మరవానికి అధికారం ఉంది. తన కొండని ఎలా చేయాలని కొమ్మరవాడు ఆలోచించుకుంటాడో, తన నిర్ణయం చొప్పున ఏ జనాన్ని ఏర్పరచుకోవాలో, ఏ ప్రజల్ని ఏర్పరచుకోవాలో ఆయనకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అలానే ఆయన అన్యాయస్తుడా కాదు, తన స్వభావానికి విరోధంగా చేసేవాడు కాదు. ఆయన న్యాయవంతుడు అని పేరు, ఆయన పరిశుద్ధుడు అని పేరు, ఆయన నీతి న్యాయములు కలిగిన వాడు అని పేరు. చాలా మంది జీవితంలో నన్నెందుకు దేవుడు ఎలా చేశాడు అనే ప్రశ్న కూడా చాలా మంది జీవితంలో వస్తుంది. ఎప్పుడు అలా ఆలోచించుకోవడానికి మనకి ఏమాత్రం కూడా అధికారం లేదు. బీ కేర్ఫుల్. నిన్ను సృష్టించిన వారికి సంపూర్ణమైన సర్వాధికారం దేవునికి ఉంది. నిన్ను లావుగా ఎందుకు చేశాడు అని అంటే, నిన్ను సన్నగా ఎందుకు చేశాడంటే, నిన్ను నల్లగా ఎందుకు చేశాడంటే, ఆ ప్రశ్న అడగడానికి మానవుడికి ఎక్కడ కూడా అధికారం లేదు. గమనించారా? అందుకని ఆ మాట అన్నాడు, మీరేదో మంచోడు బలవంతులని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు కానీ. కంటిన్యూ చేయనా? మీరు సర్వజనుల కంటే విస్తారమని యెహోవా మిమ్మును ప్రేమించి, మీరు సకల జనుల కంటే మీరు విస్తారమైన జనాంగం మంచోళ్ళని ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి, మిమ్మల్ని ఐగుప్తులో నుంచి రప్పించి, దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి నిన్ను విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు నన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి, తాను ప్రేమించి తన ఆజ్ఞను కట్టడం అనుసరించి వారిని ఆయనే వారి దేవుడని, తన నిబంధనను స్థిరపరచువాడును, నా నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు చూపువాడును, కృపచూపువాడు, నమ్మదగిన దేవుడును అనియు నన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వారికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. చాలు. అంటే మనకేమర్థమవుతుంది? నేనేమంటానంటే, అసలు ఎవరెవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇప్పుడు మనం ఎవరిని చూసాం? ఇశ్రాయేల్ ప్రజలను చూసాం. మనం ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా చూసాం. అందరినీ చూసినప్పుడు ఏమర్థమైంది? ఇశ్రాయేలు జాతి ప్రజలందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాను, తన కోసం ఆయన తన ప్రజలను ఏర్పరచుకున్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. తన స్వకీయ జనముగా ఏర్పరచుకొనిను అనే మాటను మనం చదువుకున్నాం. మరొక మాట మీరు చదవండి, యెషయా పుస్తకం 43వ అధ్యాయం 7వ వచనం చదువునానా? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తము నా నామము పెట్టబడిన వారందరినీ
నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, ఆ, నేనే వారిని కలుగజేసి తిని, ఇప్పుడు నేనే వాళ్ళందరినీ సృష్టించాను, కలుగజేశాను. వారిని పుట్టించిన వాడను నేనే, వాళ్ళందరినీ కూడా పుట్టించిన వాడను నేనే. కన్నులుండి అందులైన వారిని, ఆ, చెవులుండి బదురులైన వారిని తీసుకొని రండి, కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదులైన వారిని తీసుకొని రండి, తీసుకుని రండి. సర్వజనులారా ఆ. గుంపు కూడి రండి, రండి. జనములు కూర్చబడవలెను, ఆ. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు, ఉమ్. పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు. ఇప్పుడు చూడండి, కుంటోడు ఏంటి, గుడ్డోడు ఏంటి, మంచోడు ఏంటి, చెడు, అందరినీ కూడా దేవుడు నిర్మించాడు, సృష్టించాడు ఆయన తన ప్రజలుగా. అందుకనే 20 అందులోనే 43, 21 కూడా చూడనా, నా నిమిత్తము నా నిమిత్తం. నేను నిర్మించిన జనులు ఇప్పుడు చూడండి, ఆయన కొరకు ఆయన నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇప్పుడు చూడండి, ఆయన జనులు దేని కొరకు నిర్మించుకున్నాడు, ఆయన ప్రజలందరినీ దేని కొరకు నిర్మించుకున్నాడు, దేవుని స్తుతించడానికి ఒక గుంపును నిర్మించుకున్నాడు. కానీ ఆ ప్రజలందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏమేమి చూసాం, ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరిని ఆయన తన కొరకు నిర్మించుకున్నట్టుగా, తన కొరకు ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తాం. అలాగే ప్రత్యేకంగా కొంతమంది జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు. అలాగే కొంతమందిని ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజల నుంచి లేవీలను యాజకులుగా లేవీ గోత్రాన్ని ఎందుకు చేసుకున్నాడు, అహరోను కుమారులను యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. గమనించారండి. నిర్గమకాండంలో 28 మొదటి వచనంలో మనం చదువుకోవచ్చు. నిర్గమకాండం 28 మొదటి వచనం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయుల నుండి నీ యొద్దకు పిలిపింపుము, అతనికి అలంకారమును. అంటే ఒక జనాంగం నుంచి ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు, ప్రత్యేకంగా లేవీయులను. వీళ్ళు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి అహరోను కుమారులైనటువంటి లేవీయులందరినీ, లేవీ గోత్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా యాజకులుగా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రవక్తలను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రజలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. అందులో కొంతమంది యాజకులుగా, లేవీలుగా, ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇర్మియా సంగతి మీరు చూడండి. ఇర్మియా పుస్తకం 1:5లోనా చదువునా, ఇర్మియా పుస్తకం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే. ఇప్పుడు చూడండి, ఇర్మియాని గర్భంలో నేను రూపింపక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు ఇప్పుడు చూడండి, కొంతమంది ప్రజలను దేవుడు ముందుగానే తల్లి గర్భంలో నిర్మించబడక ముందే ఏర్పరచుకుంటున్నాడు. నేను ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరెవరిని ఎలా ఏర్పరచుకున్నాడో దేవుడు చక్కగా మాట్లాడతాడు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిందంత ఏంటి అంటే, ఈ లెక్కలో చూస్తే ప్రవక్తలను కానివ్వండి, సేవకుల్ని కానివ్వండి, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కానివ్వండి, ఒక గోత్రానికి సంబంధించిన ప్రజలు కానివ్వండి, ఇశ్రాయేలు ప్రజలు కానివ్వండి, వాళ్ళందరి విషయంలో మనకేమర్థమవుతుందంటే, వాళ్ళందరినీ కూడా, ప్రజలందరినీ కూడా దేవుడు తన కోసము ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమోసు ప్రవక్తన కూడా 7వ అధ్యాయం 14-15 వచనాల్లో కూడా మనం చూడవచ్చు. ఆమోసు పుస్తకం 7వ అధ్యాయం 14-15 వచనాలు.
7వ అధ్యాయం 14-15 వచ్చిన. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, నేను అసలు ప్రవక్తను గాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, నేను ప్రవక్త యొక్క శిష్యుడు కూడా నేను కాదే, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను, నా మందలను నేను మేపువాడిగా ఉన్నా కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. అర్థమైందండి. ఇప్పుడు ఆమోసును ఎవరు ఏర్పరచుకున్నాడు చెప్పండి. అందుకని నేను చెప్తాను, దేవుని దృష్టిలో ప్రజలందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. చాలా మంది అర్థం చేసుకోండి. అబద్ధ బోధకులు ఈ విషయం చెప్పరు. నన్ను ఏర్పాటు చేసుకున్నాడని చెప్పుకుంటారు తప్ప ఇతరుల విషయంలో అలాంటి మాటలు మాట్లాడరు. జీవగ్రంథం అందుకే చెప్తుంది ప్రజలందరినీ, అందులో కొంతమందిని ప్రవక్తలుగాను కొంతమంది అపోస్తులుగాను. అది చదువునా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 వచనం చదువు. 4:11 మనము అందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను గురించినటువంటి జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు సంపూర్ణమైన పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు అగునట్లు. చూడండి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధతతో సరిపెట్టుకుంటానికి కుదరదు. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును విశ్వాసం కలిగిన వాళ్ళు సంపూర్ణులు అవ్వాలి. నీతిమంతులు నీతిలో సంపూర్ణులు అవ్వాలి. ఈ రోజున నమ్మామని చెప్పి 10 ఏళ్ళైనా మన మాట బూతులు పోవు, కోపం పోవు, చెడ్డ మాటలు పోవు. ఏం బతుకులండి మనకి. ఊరికే మాటలతో బెదిరించుకొని మన గొప్పతనం మనం చెప్పుకోవటమే తప్ప వాక్యానుసారంగా మన గొప్పతనం చూపించండి. వాక్యపు వెలుగులో చూసుకోవడానికి మనసు రాదు. ఇక ఎవరి మట్టుకాడే నేను గొప్ప. వాక్యపు వెలుగులో చూపించు. నీ ప్రవర్తన ఏంటో, నీ క్రియలు ఏంటో, నీ జీవితం ఏంటో చూపించు సార్. మనందరం క్రీస్తునకు సమానముగా ఎదుగుటకు సంపూర్ణుల మగు వరకు అని రాశాడు. ఎవరెవరు? అందరూ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ దేవుని యొక్క సంపూర్ణతకు సమానమైన ఎదుగుదల ఎదగాలి. ఉందండి. నీకు నువ్వే డబ్బాలో రాళ్ళేసుకొని కొట్టుకున్నట్టుగా నేను భక్తి పరురాలని, నేను భక్తి గలవాడిని డబ్బాలో రాళ్ళేసుకొని అరుచుకోవటం కాదు. వాక్యపు వెలుగులో ఒక రెఫరెన్స్ తగిన జీవితం చూపించు. బతుకులోనేమో, మాటల్లోనేమో, క్రియల్లోనేమో మన బతుకులు కనపడవు. వాక్యంతో సంబంధం లేకుండా నన్ను నేనే గొప్పని హెచ్చించుకునేది లూసిఫర్. ఎన్ని సంవత్సరాలకి బుద్ధి కలుగుతుంది నీకు? ఎన్ని సంవత్సరాలు నీకు బాగు చేయాలి? ఎన్ని సంవత్సరాలు పట్టింది నీకు అర్థం కావడానికి? చిన్న పిల్లల రక్షించబడ్డారు, ఇన్ని సంవత్సరాలు అయింది. వాక్యం ఎప్పుడు నేర్చుకుంటారు? నోరు కదా అని చెప్పి ఊరికి పెద్ద కేకలేసి ఎవరు బెదిరిస్తారు మీరు? పనికి మాట్లాడ ఏం అనలేక వదిలేస్తున్నాం. చిన్న పిల్లలైతే కర్ర ఇరిగేదాకా బాధపడదు. వయసు పెరిగింది, తాడి చెట్టు పెరిగారు. బుద్ధి జ్ఞానం ఉండట్లేదు దేవుని విషయాలు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, కొత్త నిబంధనలో అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. కొత్త నిబంధనలో కొంతమందిని సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసు ప్రభువే స్వయంగా ఆ మాటలు చెప్తున్నాడు, నేను కొంతమందిని ఏర్పరచుకున్నాను. గమనించారా? ఆయన ఏర్పరచుకొని పిలుచుకున్నాడని రాశాడండి. పన్నెండు మంది శిష్యులను మీలో ఏర్పరచుకోవడం లేదా? వారు నా నిమిత్తం ఏర్పరచుకున్నానని అనేక సందర్భాల్లో దేవుడు
చెప్పినట్లుగా మనం చూడొచ్చు లేఖనాల్లో. మీరు చూడండి 10వ అధ్యాయంలోనా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూడండి. పోనీ మిమ్మల్ని 12 మందిని నేను ఏర్పరచుకోను లేదా? ఎక్కడ? లూకా 10, మత్తయి 10? చదవండి అమ్మా, ఏంటి ఊరికే గుడ్డి కళ్ళు వేసుకుని చూస్తారు? చదవండి. కనపడలేదా? ఆయన 12 మందిని పిలిచి 15 యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని. గమనించారండి? అల్ఫాయు ఆయన ఎంతమందిలో ఆయన పేర్లన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆయన 12 మంది అపోస్తులను, వాళ్ళ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా మొదట ఎవరెవరిని పిలిచి ఏర్పరచుకున్నాడో అన్ని విషయాలు, ఎవరెవరి కొరకు యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడో మొత్తం చెప్తున్నాడు. అక్కడ లిస్ట్ అంతా ఇస్తున్నాడు. మీరు చూడండి, మత్తయి సువార్త 22:3 కూడా చదువునా, పెళ్లి విందుకు కొంతమందిని నేను ఏర్పరచుకుని పిలిచాను. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు, ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయి కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును, ఇప్పుడు చూడండి, ఒకడు ఎవరిష్టం వాడు ఎవరు దారాడు, మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచిరి, చంపిరి. చూసారా? దేవుడు ఏర్పరచుకున్న పెళ్లి విందుకు పిలిస్తే ఎవరు కొంతమంది రాలా. గమనించారు నాన్న? మీరు ఇక్కడే 14 కూడా చదవండి. కాగా 22:14 కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు చెప్తున్నాడు ఏర్పాట్లో ఉన్నవారు కొందరే అంటే అర్థం ఏంటి? ఎవరెవరిని దేవుని కొరకు ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంతమందే గ్రహిస్తారు. కానీ ఆయన పిలుపుని చూస్తే ప్రజలందరినీ ఏర్పరచుకున్నాడు. అందులో కొంతమంది సేవకులను ఏర్పరచుకున్నాడు, కొంతమంది ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు. కానీ పిలువబడిన ప్రజలందరూ కూడా కొంతమంది ప్రజలు తమ సొంత పనుల కొరకు కేటాయించుకొని ఆయన పిలిచిన పిలుపుకు లోబడకుండా బతుకుతున్నారు. చూసారండి? గుర్తుపట్టగలుగుతారా? అలాగే చూడనా, అక్కడే 22 కూడా చదువు, 24 చదువు, 24 అధ్యాయం మత్తయి సువార్త 22 చదువు, 24, 22. ఆ దినములు తక్కువ చేయబడ, ప్రభు రాకడ దినాల్లో జరిగేటువంటి విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము. ఇప్పుడు చూడండి, ఏర్పరచబడిన వాళ్ళ నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును, ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. మీరు అర్థం చేసుకోండి, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, యోహాను సువార్తలో కూడా చదువునానా, 13వ అధ్యాయం 17-18 చదువునాను. 2 వచనాలు చదువు. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మునందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని. చూడండి, నేను ఏర్పరచుకున్న వారిని నేను ఎరుగున్నాను. ఇప్పుడు చెప్పండి, నేనేమంటానంటే ప్రతి మనుషుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడని గుర్తుపట్టండి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టాల్సిందంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, రికగ్నైజ్ చేయండి, గుర్తుపట్టండి.
ఆయన తన ప్రజలందరినీ సృష్టించుకున్నది దేనికండి? అందరినీ తన కొరకు ఏర్పరచుకున్నాడు, తన కోసం ఏర్పరచుకున్నాడు. అందులో కొంతమందిని ప్రవక్తలుగా, అందులో కొంతమందిని అపోస్తులుగా, అందులో కొంతమందిని ప్రతిష్ఠితులుగా, దైవజనులుగా, సువార్థికులుగా, కాపరులుగా, బోధకులుగా ఏర్పరచుకున్నాడు ఆయన. గుర్తుపడుతున్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడే 15-16లో మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ అని అంటారు. చూడన్నా, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు, తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. 19వ వచనం చదువునానా. మీరు లోక సంబంధులైన ఎడల, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, లోకము తన వారిని స్నేహించును. అయితే అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. గమనించండి, ప్రతి ఒక్కరిని లోకం నుండి ఆయన ఏర్పరచుకుంటున్నాడు. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. గమనించారన్నా, ప్రతి ఒక్కరిని లోకం నుంచి ప్రతి ఒక్కరిని ఆయన ఏర్పరచుకొని పిలుచుకుంటున్నాడండి. ఎవరికి అర్థమైంది ఈ మాటలో? చాలా మంది ఏదో చదువుకొని ఇంజనీర్లు వెళ్ళటానికే పుట్టినట్టుగా పుడతారు. ఏంటో అది చదువుకి ఏదో బాకీలా. మొట్టమొదట దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని ఏర్పరచుకున్నాడని గుర్తుపెట్టుకోండి. ఆయన సంకల్పము మనం ఉన్నామని గుర్తుపెట్టుకోండి. మనందరం రక్షించబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా మార్చబడి, ఆయన మహిమగల రాకడ కొరకు మనందరం సిద్ధపడాలని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రజలందరి పట్ల, ఆయన ఏర్పరచుకున్న వాళ్ళ పట్ల ఆయన సంకల్పం అంతా కూడా నెరవేర్చబడుతున్నట్టుగా పౌలు సంఘానికి తీతుకు పత్రిక రాస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే ఇదంతా కూడా దేవుని సంకల్పాన్ని దేవుడు ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆ సంకల్పంలో మనల్ని కూడా ఒక పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. అందుకని మన కొరకు మనం బ్రతకడానికి కాదు, కానీ మనందరం కూడా మరణించి తిరిగి లేచిన యేసు కొరకు బ్రతుకున్నారు. ఆ మాట చెప్పండి. 2 కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 14 చదువునానా. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. 2 కొరింథీ 5:14 చదువుకోండి. బైబిల్ తీసి చదువుకోండి. కళ్ళు చదవచ్చు, చదువుకోండి. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక, అందరూ మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక. జాగ్రత్తగా వినండి, బ్రతికున్న వాడు జీవించేవాడికి మీదట తమ కొరకు మీరు బతకొద్దు. తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే మీరు బ్రతకాలి. మనందరి కొరకు మరణించి తిరిగి లేచిన వారి కొరకు బతకాలి. ఒక తల్లి, ఒక తండ్రి తన పిల్లలకి, అమ్మ నువ్వు క్రీస్తు కొరకు బ్రతకాలని చెప్తారంటే ఎవరైనా? నువ్వు గొప్ప ఇంజనీర్ అవ్వాలరా, డాక్టర్ అవ్వాలరా, దానికి బుద్ధి అవ్వాలరా, కోడి పెట్టవాలరా, ఏం బతుకులండి. ప్రతి వాని పట్ల దేవుని యొక్క సంకల్పం ఉంది. చదువుకోండి, తప్పు లేదు, నేను చదువుకోవద్దని నేను అంట్లా. చదువు కంటే ప్రాముఖ్యంగా దేవుని సంకల్పంలో నువ్వేదో ఉన్నావు, నువ్వు ఏర్పరచబడిన వాడివి. నువ్వు విశ్వాస విషయంలో ఒక పరిశుద్ధుల దగ్గర ఎదగవలసిన వాడివి. పరిశుద్ధులు నీకు నిత్య జీవాన్ని, నిరీక్షణను, భక్తిని, కావలసిన వాటన్నిటినీ నీకు నేర్పి నిన్ను ఆయన రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు. ఇక కొంతమంది వారి ఉద్యోగాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, తినటానికి బొవ్వ కూర ఉంటుంది, ఏం లేదండి, ఇంటిలో నుంచి బయటికి కలవ బొమ్మలో. నీ కొరకు దేవుని సంకల్పం ఏముందో నీకు ఒళ్ళు కాన్ రాకుండా బతుకుతున్నావు. నీ ఒంట్లో భయభక్తులు లేకుండా పెరుగుతున్నావు. ఎవరేం చెప్తాడు నీకు? ఎవరు చెప్తే మనసు మార్చుకుంటారు, ఎవరు చెప్తే బాగుపడతారు. మీరు ఇంట్లో నుంచి బయటకు రారు. నీకు ఉద్యోగం ఉందనేగా, నీ డబ్బులు ఉన్నాయనేగా, నువ్వు శుభ్రంగా తిని తాగి సుఖపడడానికి నువ్వు బాగా లంకించుకున్నావు అంతే. దేవుని సంకల్పం నీ జీవితం కొరకు ఏముందో ఆలోచించే పని లేదు. బైబిల్ తీస్తే ఒక్క మొక్క రాదు. దీని అర్థం ఏంటి అని అంటే అర్థం తెలియదు. నీకు తోచిన అర్థాన్ని ఆలోచించుకుంటూ వెళ్ళిపోతావు. నీకంటే సత్యవాక్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగిన పరిశుద్ధుల మాట వింటారంటే
పనికి మానవాళ్ళ దేవుని నీతిని వదిలిపెట్టి మీరు నాశనం అయ్యే నరకానికి వెళ్ళడానికి పుట్టారు. మీరు భయం లేదు, భక్తి లేదు. నీ గురించి నీ తల్లిదండ్రులు కానీ, నీ గురించి నీ బంధువులు కానీ, సేవకులు కానీ, సంఘం కానీ నీ గురించి సాక్ష్యం చెప్తారా? ఎవరన్నా ఒక్కడిని పిలిచి సాక్ష్యం చెప్పించు. నీ బ్రతుకులో నీతిమంతులు సాక్ష్యం చెప్పకపోతే నీకు పరలోక రాజ్యం లేదు. ఏం చూసుకొని మనకు ఎదుగుతాము? దేని కొరకు ఈ ప్రయాస? దేవుడు అంటాడు, మిమ్మల్ని లోకం నుంచి నేను ఏర్పరచుకున్నా, మీరు నన్ను ఏర్పరచుకోవాలి. అనేకులను పిలుస్తున్నాడు, సువార్త ద్వారా అనేకులను పిలిచి ఏర్పరచుకుంటున్నాడు దేవుడు. ఏ ఆత్మ రక్షించడానికి దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఆత్మ రక్షించబడి ఆయన చేత ఏర్పరచబడిన ఒక మంచి నీతిమంతుల సమూహంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయన ఏర్పరచుకునేది? దేనికి? రక్షించడానికి. ఎందుకు ఆయన ఏర్పరచుకునేది? మనకు పరిశుద్ధతను ఇవ్వడానికి. ఎందుకు ఆయన ఏర్పరచుకునేది? ఆయన తన నీతిని మనకు ఇవ్వడానికి. ఎందుకు? నిత్య రాజ్యం కొరకు. మనం నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేక ఆయన దయా సంకల్పం చేత నీతి గల తన రాజ్యంలోకి వెళ్ళడం కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకొని పిలుచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కావాలంటే తెస్సలోని పత్రిక 2:13 చదవన్నానా? 2వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువున్నానా? ప్రభు వలన ప్రేమించబడిన, ఈ శబ్దాన్ని జాగ్రత్తగా వినండి. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. చూడండి, ఈ సువార్త ద్వారా ఆత్మ అనుగ్రహించబడి ఆత్మ మనల్ని పరిశుద్ధపరచబడట ద్వారా మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆది నుండి ఆయన సంకల్పంలో మీరు రక్షించబడాలని, మనందరూ రక్షించబడాలని, మనందరూ నీతిమంతులుగా తీర్చబడాలని, మనందరూ నరకం తప్పించుకోవాలని, మనందరూ పరిశుద్ధులుగా ఉండవాలని ఆయన జగత్కుమారుడు వేయబడక ముందే ఆయన తన కొరకు మనల్ని పిలుచుకొని ఏర్పరచుకోలేమో. ఇప్పుడు ప్రతి బిడ్డ దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి పిల్లలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ కులానికి సంబంధించిన, ఏ మతానికి సంబంధించిన, ఏ దేశస్థుడైనా, ఎలాంటి వారినైనా ప్రతి ఒక్కరిని దేవుడు ముందుగా తన కోసం ఏర్పరచుకున్నాడు. కంటిన్యూ చేయను అక్కడే. మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి. చూడండి, రక్షణ పొందుటకు దేవుడు నిన్ను ఆది నుండి నిన్ను ఏర్పరచుకొనెను గనుక. నువ్వు రక్షించబడి మారుమనసు పొంది పాప క్షమాపణ పొందడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడులమై ఉన్నాము. దైవజనులు మిమ్మల్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ పేరు ఎత్తినప్పుడు మిమ్మల్ని బట్టి దేవుని స్తుతించాలి. ఉందండి, మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతించే ప్రవర్తన, దేవుడు ఇచ్చినటువంటి రక్షణ మనం పొందుకున్నామండి. ఏమో ఎవరి ఇష్టం అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చదవండి నాన్న. 2వ పేతురు పుస్తకం 1:10 కూడా చదువునానా? అందువలన సహోదరులారా మీ పిలుపును, చూడండి, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీ పిలుపును ఏర్పాటును ఇప్పుడు ఏర్పరచుకోకుండా పిలుస్తాడండి దేవుడు. ముందుగానే నిన్ను ఏర్పరచుకొని పిలుచుకుంటాడు దేవుడు. మీ పిలుపును ఏర్పాటును చాలా జాగ్రత్తగా ముందుగా గుర్తుపట్టండి. మీరు ఇంకా తేటగా చదవాలంటే 1 పేతురు పత్రిక 2:9 కూడా చదవండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం
9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, చూడండి, ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనాంగముగా, దేవుని సొత్తైన ప్రజలునై ప్రజలుగాను ఉన్నారు. మీరు ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే, ఇప్పుడు మనందరం కూడా దేవుని ప్రజలము. ఒకప్పుడు కనికరింపబడక కనికరించబడలేదు, ఇప్పుడు కనికరింపబడిన కనికరించబడిన వాళ్ళమై అయితే దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుపట్టండి, మనందరం కూడా దేవుని వలన ఏర్పాటులో, పిలుపులో ప్రత్యేకించబడిన వాళ్ళము. మనము, మన పిల్లలు, మన కుటుంబం అందరం కూడా దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వాళ్ళం. ఇప్పుడు వాళ్ళందరి విశ్వాసము నిమిత్తమై అనుభవ జ్ఞానము కలిగినటువంటి అపోస్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళందరి కొరకు పిలువబడి ఏర్పరచబడి వచ్చారంట పేతురు, పౌలు. వాళ్ళ యొక్క విశ్వాసము నిమిత్తమై నిత్య జీవమును, నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును, యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలును మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి రాయనని. కానీ ఒక దైవజనుడు ఎంత చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు తీతు విషయంలో. తీతు అన్యజనుడు అండి. అన్యజనుడైనప్పటికీ కూడా దేవుని ఏర్పాట్లో ఉండి రక్షించబడి పౌలుతో పాటు జత పనివాడు అయ్యాడంటండి. ఏం చెప్తాం చెప్పండి? పౌలుతో పాటు జత పనివాడు అయ్యాడు. మీరు ఆలోచించండి. ఈరోజు ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతునాడుతున్నాను. మనందరూ ఏర్పాట్లో ఉన్నాం. ఎవరెవరిని ఏ పిలుపుతో పిలిచాడు జాగ్రత్తగా పరీక్షించుకోండి. మనందరూ రక్షించబడడానికి పిలువబడ్డాం, మారు మనసు పొందడానికి పిలువబడ్డాం, దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యం కొరకు సిద్ధపడ్డాం. మనకు దేవుడు ఒక విశ్వాసాన్ని అనుగ్రహించాడు. ఆ విశ్వాసం అనుగ్రహించబడిన వాళ్ళందరి విషయంలో అపోస్తులను దేవుడు ఏర్పరచుకున్నాడు అని రాయబడింది. ఇప్పుడు ఏ కాపరైనా కానివ్వండి, సువార్థికులైనా, కాపరులైనా, బోధకులైనా, ప్రవక్తలైనా, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా అపోస్తుల దగ్గరికి వచ్చి మన విశ్వాసంలో సంపూర్ణతకి వాళ్ళు మాత్రమే మనల్ని పెంచగలరు. గుర్తుపట్టండి, అపోస్తుల చేత పంపబడాలి. సువార్థికులుగా, కాపరిగా, బోధకులుగా, ప్రవక్తలుగా పంపబడాలి వాళ్ళ చేత. మనందరి విశ్వాసానికి ఆధారం అక్కడ ఆదిమ అపోస్తుల దగ్గర కనపడింది. అక్కడ చూసి నేర్చుకోవాలి. అందుకని హెబ్రీ 13:7 మీకు వాక్యమును బోధించి, ఆ మాట చదువునానా? ఏడు 13:7 మీకు దేవుని వాక్యము బోధించి, మీకు దేవుని యొక్క వాక్యమును బోధించి, మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును, వారి దగ్గర ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఎవరి విశ్వాసము? ప్రతి సంఘానికైనా, సువార్థికుడికైనా, కాపరికైనా, బోధకుడికైనా ఎవరి విశ్వాసం కావాలండి? అపోస్తుల దగ్గర ఉంటుంది విశ్వాసం. వాళ్ళైతే ఆస్తులు సంపాదించుకోరు సేవ చేస్తూ. వాళ్ళైతే ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోరండి. వాళ్ళకి దేవుడు ఇచ్చిన ప్రతి దాన్ని సంఘములో ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టి వాళ్ళు అనేక మందిని ఆదరించి సమిష్టిగా వాళ్ళు సంతోషంతో బ్రతుకుతారండి. ఈ రోజున సేవకు వచ్చి ఆస్తులు సంపాదించుకునే పాస్టర్లు ఎక్కువయ్యారు. ఏమండి? అడుక్కునేవాడు కనబడితే 10 రూపాయలు వేయడం చేత కాదు. జనాన్ని మోసం చేయడానికి మాత్రం పండగలు, ఆచారాలు, క్రిస్టమస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు వాళ్ళ ఇష్టం. ఎవరు బుద్ధి చెప్తారు వీళ్ళకి? దేవుడి వాక్యం ఎంత స్పష్టంగా బోధించినా మాకు అవసరం లేదన్నట్టుగా బతుకుతున్నారు. వాళ్ళ సొంత నీతి ద్వారా సంఘాన్ని కట్టుకుంటున్నారు. ఇక ఆడవాళ్ళ పాస్టర్లు అయితే ఇక చెప్పక్కర్లా.
ఎవరిని ఏమనక్కర్లా. వాక్యాన్ని చూపించే తప్పు అని చెప్పిన కూడా నమ్మేది అవ్వలేడు. మా ఇష్టం అండి అన్నాడు అంతే. రెండు మీ కర్మకు మీరే బాధ్యులు అవుతారు. దేవుని సంకల్పంలో ఆయన చిత్తం ఎలా జరుగుతుందో చూసేవాడు ఎవరు లేడు. అందుకని ఈరోజు రాత్రి ఒక తండ్రిగా దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ నేను బతులాడుతున్నాను. దయచేసి మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నవారు, మీ విశ్వాసం నిమిత్తమై అపోస్తులను దేవుడు ఏర్పరిచాడు అని వాక్యం చెప్తుంది. ప్రతిష్ఠితుల దగ్గర ట్రైనింగ్ అయి పంపబడిన పరిశుద్ధుల దగ్గర కనీసం అక్కడనే ఎదగాలి. ఎక్కడ ఎదుగుతారు? మీ ఇష్టం. మీ పిచ్చి జ్ఞానంతో నీతిమంతులు ప్రతిరోజు దుఃఖపడి ఏడవటమే. ఎంతకాలం మరి ఈ బతుకులు బతుకుతారో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు రాత్రి దయచేసి ఒక తండ్రి యొక్క వ్యాధిని అర్థం చేసుకోండి, ఒక పరిశుద్ధుడి వ్యాధిని అర్థం చేసుకోండి. దేవుడు మా తండ్రి అని చెప్పుకుంటున్నారు, కానీ దేవుల్లో ఉన్న క్రియలు మాత్రం మనలో ఉండవు. ఆయన నేర్పిన పరిశుద్ధుల యొక్క విశ్వాసం మాత్రం మనలో ఉండదు. ఇది చూడండి, ఇక ఎంత గొప్పలో. బుద్ధి తెచ్చుకోండి, ఊరికే పిచ్చి పిచ్చి వేషాలు ఏమాకండి. పరిశుద్ధుల్ని ఎదిరిస్తూ ఇష్టం వచ్చిన జ్ఞానాన్ని ప్రదర్శించమాకండి. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన చూస్తూ ఉంటాడు, గమనించండి. ఆయన ఉగ్రత మీద పడేలా చేసుకోవద్దు. వెంటనే లోబడండి. నేను ఒక ఏర్పాట్లో ఉన్నవాడిని. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నన్ను పీల్చుకున్నాడు. ఆయన సంకల్పంలో నేను ఒక భాగంలో గుర్తుపెట్టుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి, వాక్యం ముందు సంతోషం లేకుండా మన ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకుని బ్రతకడానికి మనకు అవకాశాలు లేవు. ఎంతకాలం ఒకరినొకరు బెదిరించుకొని బతుకుతారు? ఎంతకాలం? నీ విశ్వాసం నీకు సమాధానాన్ని ఇవ్వట్లా, నీకు తెలియట్లేదా? నీ మనస్సాక్షికి అర్థం కావట్లే? నువ్వు నమ్మానంటున్నావు, నీ లైఫ్ అసలు ఎక్కడైనా క్రమంగా ఉందా చూసుకో. ఒక్కడన్నా నేను నమ్మగలుగుతున్నాడా? నీలో ఉన్న విశ్వాసం ఒక్కడన్నా సాక్ష్యం ఇవ్వగలుగుతాడా? ఈరోజు రాత్రి ఒక తండ్రిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుతాను. మనందరూ దేవుని ఏర్పాట్లో ఉన్నాం. మనందరి నిమిత్తమై, విశ్వాసం నిమిత్తమై అపోస్తులు ప్రతిష్ఠితులు ఉన్నారు. దైవజనులు మనకు ఒక నిరీక్షణ, నిత్యజీవం కొరకు మనకు కావలసిన భక్తిని, సత్య విషయమైన అనుభవ జ్ఞానంలో పెంచుతున్నారు. ఈ సంగతులు కనుక మనకు అర్థమైతే, ఈ తీతు పత్రిక 3 అధ్యాయంలో కంటెంట్ అంతా దేవుని ఏ ఉద్దేశంతో ప్రకటన రాసిందో అది మొత్తం అర్థమైపోతుంది. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా ఆమె. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నాయన తీతు పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడి మీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను మహిమగల నీ రాకడ కొరకు మేమందరం సిద్ధపడినట్లుగా మేము ఆల్రెడీ ఏర్పాట్లు ఉన్నవారమని ఆయన సంకల్పం చొప్పున కొంతమంది ప్రజలను, కొంతమంది సేవకులను, దైవజనులను, అపోస్తులను, ప్రవక్తలను దేవుడు ఏర్పరచుకుంటాడని, ప్రత్యేకించి ఆయన తన కొరకు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఒక గుంపు ప్రజలను ఆయన ఏర్పరచుకుంటాడని మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరు దర్శించి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసం ద్వారా పొందుకునే జీవితాన్ని మనందరికి అనుగ్రహించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకు యేసయ్య కృపా సమాధానం మనందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.